జాగ్రత్త జాగ్రత్తమ్మా. జాగ్రత్తమ్మా. కూర్చోమ్మా. అమ్మా, నేను వెళ్ళి డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని వస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. లలిత అనే పేషెంట్ డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారా? ఒక నిమిషం సార్, తీసుకోండి. అన్నయ్య, వచ్చావా? ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాశాను గాని అమ్మకి ఎలా ఉంది? అదిగో అక్కడుంది. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నాకేం కాలేదు తల్లి. నా బిడ్డల వల్ల గండ నుంచి బయటపడ్డాను. ఎంత భయపడ్డావో తెలుసా? ఇప్పుడు బాగానే ఉంది కదా, ఏడవకు తల్లి. మీ ఇద్దరిని విడిచి నేనెక్కడికి వెళ్తానే పిచ్చిదానా. ఈ ఎమోషన్లో ఆనంది హాస్పిటల్లో చేర్చిన విషయం చెప్పినా, నువ్వు నన్ను బాగా చూసుకున్నావట కదా అని అమ్మ అడిగినా మళ్ళీ అదొక గొడవకి దారితీస్తుంది. ప్రసన్న, ఇలా రా. అమ్మతో మాట్లాడేసి వస్తాన్రా. తర్వాత మాట్లాడొచ్చులే, ఇలా రా. పిలుస్తున్నాడుగా, వెళ్ళమ్మా. ఆ అమ్మాయి ఎవరు మేడం? అలా తెలియనట్లు అడుగుతారేంటి? నా పక్కనే ఉండి నన్ను చూసుకున్న నా కూతురు ప్రసన్నమ్మా. ఇలా చూడు, ఆనంది అమ్మని అడ్మిట్ చేసిన విషయం, రాత్రంతా అమ్మ పక్కనే ఆనంది ఉన్న విషయం అమ్మకి తెలీదు. అవునా? నువ్వే చూసుకున్నావని చెప్పాను. దీని గురించి నిన్ను అమ్మేమైనా అడిగితే జాగ్రత్తగా సమాధానం చెప్పు. సరే అన్నయ్య. నిన్న రాత్రి మిమ్మల్ని చూసుకుంది ఈ అమ్మాయి కాదు మేడం, వేరే అమ్మాయి మేడం. బహుశా అమ్మాయి మీ పెద్ద కూతురు అనుకుంటా. నాకున్నది ఒక్కతే కూతురు. అయితే ఆ అమ్మాయి ఎవరు? నర్స్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. పద. పద. అమ్మా, వెళ్దామా? ఆనంది ఏమైంది? ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడానికి వెళ్ళి ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సరే, తర్వాత ఫోన్ చేద్దాం. అమ్మా, వెళ్దామా? అమ్మా, ఏమైందమ్మా, అలా ఉన్నావేంటి? ఏమీ లేదు, బాగానే ఉన్నాను. వెళ్దాం.